ఇంతకీ ఎలక్ట్రిసిటీ ప్రాణశక్తి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మన శరీరంలో మనం చేసేటటువంటి ఈ వేళ్ళు కదపడం దగ్గర నుంచి, మాట్లాడటం దగ్గర నుంచి, ఇవంతా కూడా ఎలక్ట్రిసిటీ మీద బేసే చేస్తాం. సినాప్సిస్ అంటాం. న్యూరాన్స్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ పల్సెస్ వెళ్తుంటే, రియల్ ఎలక్ట్రికల్ పల్సెస్, మన బ్రెయిన్లో జరిగేటటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్నీ మెయింటైన్ అవ్వటానికి కారణం ఏంటి అంటే ప్రాణం. అది సైంటిస్టులు ఇంకా పట్టుకోలేదు. ఎలక్ట్రిసిటీని అయితే పట్టుకున్నారు, కానీ ఎలక్ట్రిసిటీకి ఆధారభూతమై ఏ శక్తి ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో ఆ ప్రాణశక్తి గురించి చెప్పేటటువంటి విద్య సావిత్రి విద్య. సోలార్ ఎనర్జీ, లైట్ గురించి చెప్పేటటువంటి విద్య గాయత్రి. ఎలక్ట్రిసిటీ గురించి చెప్పేటటువంటి విద్య గాయత్రి. మన బాడీలో జరిగే ప్రతి రియాక్షన్ కూడా ఎలక్ట్రిసిటీయే, అది అర్థం చేసుకోండి. ఎలక్ట్రిసిటీ పనిచేయటానికి మన శరీరంలో ఒక ఇన్పుట్ ఉండాలి, ఒక అవుట్పుట్ ఉండాలి. ఇన్పుట్ని జ్ఞానేంద్రియము అంటాం, అవుట్పుట్ని కర్మేంద్రియము అంటాం. చెవులు ఇన్పుట్, కళ్ళు ఇన్పుట్, ముక్కు ఇన్పుట్, నోరు ఇన్పుట్. ఇన్పుట్ అంటే అర్థమవుతుంది కదా, రిసీవ్ చేసుకునేటటువంటి ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అంటాం. ఈ రిసీవ్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ బట్టి మీరు రియాక్ట్ అవుతారు. చాలా వేడిగా ఉంది అంటే మొట్టమొదటి ఏమవుతుంది, మన చర్మంలో ఉన్నటువంటి రిసెప్టర్స్, ఇది చాలా వేడిగా ఉంది అనేటటువంటి నాలెడ్జ్ బ్రెయిన్ వరకు వెళ్తుంది. దట్ ఈస్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. అప్పుడు ఇమీడియట్గా బ్రెయిన్ ఏం చెప్తుంది, చేతీసే అని చెప్తుంది. కానీ చేతీసే అని చెప్పడానికి మళ్ళీ అది ఏం చేస్తుంది, ఓ ఎలక్ట్రికల్ ఇంపల్స్ పంపిస్తుంది. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ కర్మేంద్రియానికి వెళ్తుంది. చెయ్య అనేటటువంటి కర్మేంద్రియము, కాలు అనేటటువంటి కర్మేంద్రియానికి ఎలక్ట్రికల్ ఇంపల్స్ వెళ్ళి మనం మళ్ళీ దానికి తగినట్టు రియాక్ట్ అవుతాం. అంచేత అవర్ బాడీ ఈజ్ ఎన్ ఎలక్ట్రికల్ మెషిన్. అది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకుంటే తప్ప అసలు గాయత్రిని మీరు పూర్తిగా ఉపయోగించుకోలేరు. గాయత్రి మంత్రాన్ని చాలా మంది ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు అంటే, గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని మనం పట్టుకోవటం లేదు.